పెరుగు పచ్చడాంటి. అసలు నీకు బుద్ధుందా? నువ్వసలు మనిషివేనా? విజయవాడలో చేసిన హల్చలంతా సరిపోలేదు. ఇప్పుడు తమిళనాడు ఎళ్ళావు. బాగా సంపాదించావు. అంతా బానే ఉంది. నీ పేరు తెచ్చుకుంటే బానే ఉంది. నువ్వు వంటలు చేస్తున్నావు. అదంతా వెరీ గుడ్. ఎలా చేసినా వంటలు చేస్తున్నావు ఓకే. కానీ ముక్కు పచ్చలారని ఇద్దరు పిల్లల్ని ఎందుకు జీవితాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు? వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అందులో పెట్టి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తున్నావు. అసలు నీకు ఆ సంపాదన ఎక్కడిది? యూట్యూబ్ ద్వారా అంత సంపాదన వస్తుందా? ఆ? ఆ సంపాదన ఈ వినీలా డైట్ వినీలా డైట్ వినీలా డైట్ అని బాగా ప్రసారం చేసావు. నువ్వు చేసిన ప్రసారం వల్ల ఎంతోమంది వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. డబ్బులు అప్పు చేసి మరీ వెళ్తున్నారు. ఎందుకంటే సన్నం అవ్వాలని చాలామంది వెళ్తారు. ఈ డబ్బులు ఊరికనే వస్తున్నాయేమో కానీ మిగిలిన వాళ్ళకి ఊరికనే రావమ్మా. నువ్వు చెప్పే ఆ తప్పుడు ప్రసారం వల్ల చాలామంది ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని క్లినిక్ అయితే వెళ్తున్నారు. అక్కడ డబ్బులు ధారాళంగా సమర్పించిన అనుకున్న ఫలితాలు ఏమీ లేవు. మరి నువ్వు ఏ విధంగా వినీలతో టైఅప్ అయ్యావో తెలియదు కానీ నీ డైట్ వల్ల నువ్వైతే తగ్గావేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరు తగ్గలేదు. నిజంగా నువ్వు అంత వెరీ గుడ్. నేను జెన్యూన్గా నువ్వు డైట్ తగ్గావని అనుకున్నావు. అలాగే నీ పిల్లల జీవితాలను కూడా బజార్కి ఎందుకు ఎక్కిస్తున్నావు? వాళ్ళు శుభ్రంగా చదువుకోనివ్వు.